సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు హైదరాబాద్లో వర్షాలు అయితే దంచేస్తున్నాయి కదా. సో ఇప్పుడైతే మా రూమ్ దగ్గర నుంచి అయితే కిందికి వెళ్ళిన తర్వాత మీకు ఎట్లుంటుందో చూపిస్తా చూడండి, ఏ విధంగా ఉంటుందో. అస్సలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు, అంత ఘోరంగా ఉంటుంది ఇప్పుడు. ఏ దిన్ను బాబు, ఏమైంది? గొడుగు దీంట్లో ఉందన్నమాట. వేర్ ఈస్ దట్? గొడుగులు ఓపెన్ చేసిన. ఓహో ఓహో, గాలి గుట్టుకోబెట్టేట్టుంది ఇది. నా బైక్ వచ్చేసి బయట ఉందన్నమాట. అసలు లోపల నా కారు పెట్టుకుంటా కాబట్టి బైక్ అయితే స్పేస్ ఉంటుంది చూడండి. ఇంకా అండ్ ఇది మా రూమ్ పైన సెకండ్ ఫ్లోర్. చేపలు ఎవరు పట్టట్లేరు ఎందుకు? జస్ట్ ఇది శాంపిల్ అనమాట. ఇప్పుడు మనం ముందుకెళ్ళిన తర్వాత చూడండి ఎట్లా ఉంటుందో. స్మెల్. ఇది ఏంటంటే పక్కన ఒక చెరువు ఉంటుంది యాక్చువల్గా. ఆ చెరువు దగ్గర నుంచి వస్తున్నాయి నీళ్ళు. ఇగో అక్కడ పెద్ద బొందు ఉంటుంది, అది ఎవరైనా చూడలేదంటే మాత్రం ఇంకా అంతే సంగతులు. అండ్ వచ్చేసి ఇగో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇది చాలా పెద్ద హోల్. ఇక్కడ ఎవరైనా వచ్చే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా అండి. ఇక్కడ ఎవరైనా కాలు పెట్టిరంటే ఇంకా ఎక్కడికి పోతారో తెలియదు. భయంకరమైన లోతు ఉంటుంది అది. యాక్చువల్గా ఒక చిన్న అది కూడా లేదు ఇక్కడ, అక్కడ ఉంటుంది అనే ఇండికేషన్ కూడా లేదు. ఇంత ఘోరం అసలుకి. కాలు పెడితే కొట్టుకోబోతుంది అసలు, అంత ప్రెజర్తో వస్తున్నాయి వాటర్. చూస్తున్నారా? మళ్ళీ ఇక్కడ మామూలుగా ఉండదు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి. సో దీని అందరికీ కారణం ఏంటంటే పక్కన ఒక చెరువు ఉంటుంది, ఆ చెరువుని కూడా వేసేసారు అనమాట కబ్జా జోన్లో. సో దానివల్లనే మేబీ వాటర్ అన్నీ ఈ విధంగా వస్తున్నాయి. చేపలు అయితే బీభత్సంగా పోతున్నాయి. చాలా పెద్దది ఇదైతే. దాంట్లో ఎవరైనా కాలు పెట్టిందంటే ఇంకా అంతే సంగతి. అమ్మో, నేను కూడా కొట్టుకోబెట్టట్టున్నా, అంతగానో వస్తుంది ఫ్లోటింగ్. ఏమో అనుకున్నా కానీ, చాలా తక్కువ ఉందేమో అనుకున్నా కానీ బీభత్సంగా ఉన్నది ఈరోజు అయితే. ఇంకా ఈరోజు నైట్ కూడా పడిందంటే మాత్రం ఇంకా రేపు మార్నింగ్ వరకు ఎట్లుంటుందో చూడాలి ఇంకా పరిస్థితి. చాలా పెద్ద హోల్ అదైతే. దాన్ని ఎవరు పట్టించుకోవట్లేరు, కానీ ఎవరన్నా చిన్నపిల్లలకి ఇట్లా తెలియక వస్తే మాత్రం. అండ్ బైక్ వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అక్కడ నుంచి. అక్కడ కార్నర్స్, 2 కార్నర్ల నుంచి బైక్ వాళ్ళు వచ్చిరంటే మాత్రం అమ్మో ఇంకా చెప్పొద్దు. ఇంకా చాలా భయంకరమైన సిచ్యువేషన్ అవుతుంది వాళ్ళకు. మనం కూడా పెట్టడానికి అక్కడ ఏం లేవు. ఇలా అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది కానీ ఇంకా వర్కింగ్లో ఉంది ఇక్కడ, అందుకోసం ఇన్ని వాటర్.
ఇంకా ముందుకెళ్ళిన తర్వాత కొన్ని ఇళ్ళలోనైతే వాటర్ లోపలికి వెళ్ళిపోతాయి, మామూలుగా కూడా కాదు అసలు. గమ్మ నా గొడుగు పోయేటట్టున్నది. ఇళ్ళ లోపలికి వెళ్ళిపోతాయి, వాళ్ళ మోటార్లు పెట్టి వాటర్ అన్ని బయట వేస్తారు ఇక్కడ సిచ్యువేషన్ అయితే.